అతిశయపడాలి. అంటే శ్రమ వచ్చిందని మనం బాధపడకూడదు, కానీ శ్రమ వచ్చింది ప్రభా నన్ను తప్పించేది మనం అడగాలి. శ్రమలో చాలామంది కృంగిపోతూ ఉంటాం. ఎన్నో బాధలు వచ్చి నాకే ఎందుకు వచ్చినాయి అని చాలాసార్లు దేవుడినే మనం ప్రశ్నిస్తాం. కానీ మనం ఏం అడగాలంటే దేవుణ్ణి, ప్రభా శ్రమలుంచు, కానీ దాంట్లో జయించే శక్తి నాకు కావాలి ప్రభా అని మనం అడగాలి. శ్రమ లేనిదే ఎవరు కూడా ముత్యంలాగా తయారవరు. అది ఒరిజినల్గా బంగారం తయారైనప్పుడు కంసాల యొక్క చేతిలో బంగారం కాల్చబడుతుంది, ఎన్నో సుత్తు దెబ్బలతో కొట్టబడుతుంది. అది కనుక కాల్చబడకపోతే దాని యొక్క రూపము రాదు. ఈ రోజున మనం బంగారం వేసుకుని తిరిగేస్తున్నాం, కానీ అది ఎంత రూపం వస్తుంది దానికి? అది ఎన్ని శ్రమలు, ఎన్ని దెబ్బలు, చుత్తు దెబ్బలు కొడుతున్నారు కంసాలు వాడు. అలాగే మన జీవితాల్లో కూడా ఎన్నో శ్రమలు మనల్ని ఉండొచ్చు, ఎన్నో బాధలు ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ప్రతి దానికి ప్రతి సమయమందు తగిన సమయమందు తగిన కాలమందు నేనున్నాను కుమారుడా, నేనున్నాను కుమార్తె అని చెప్పేసి మనం వెండి తట్టి మనల్ని బలపరిచే దేవుడు మన దేవుడు. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం కనుక మరి రాత్రి కాల సమయంలో ఏ బిడ్డ ఏ ఆశతో, ఏ కన్నీటితో, ఏ దుఃఖంతో వచ్చిందో ఆయన చూస్తున్నాడు. మనుషులకు కాదు మనం కనపడేది, ఆయనకు మనం కనపడాలి గనక మన రెండు చేతుల పైకెత్తి అటు ఇటు చూడకుండా, అటు ఇటు తిరగకుండా దయచేసి ప్రతి ఒక్కరూ ఆరాధనలో కొంత సమయం అందరం కలిసి ఆయనను స్తుతిద్దాం. ఆరాధనలో ఆయన మనం ఆహ్వానిద్దాం. ఆయన మనం ఆహ్వానిస్తే ఆయన మన మధ్యలోకి వచ్చి నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కనుక ఈ రాత్రి కలిసి సమయంలో రెండు చేతుల పైకెత్తి ఆయన ఆహ్వానిస్తావా? నువ్వు హృదయంలో మాట్లాడకపోతే, నీ నోరు తెరవకపోతే దేవునికి తెలియదు. అడిగి నువ్వు, నా ప్రభా నా బాధ ఇది, నా కన్నీటి ఇది, నా దుఃఖం ఇది, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని ఒక్కసారి ఈ రాత్రి కలిసి సమయంలో ఆ దేవాతి దేవుడిని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నువ్వు అడుగుతావమ్మా? తల్లి, చెల్లి, తమ్ముడు అన్న ఒక్కసారి ఆయనను పిలు. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన మన ద్వారం దగ్గర ఉన్నాడు. ఆయన నిన్ను నీ హృదయంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనమే ఆయనకి చోటు ఇవ్వలేకపోతున్నాం. ఇంకా ఆయనకు చోటు ఇచ్చినట్లయితే ఆయన వచ్చి మన హృదయంలో ఆయన వచ్చి మన మీద రాజ్యం చేస్తారు కనుక అడుగుదాం ఆయన. హల్లెలూయ, హల్లెలూయ. ప్రతి ఒక్కరు కొత్త సమయాన్ని అడుగుదాం. హల్లెలూయ. స్తోత్రములు దేవా. పరిశుద్ధుడా నీకు వందనాలు, మహాగణుడా నీకు వందనాలు, సర్వాధికారి నీకు వందనాలు, సర్వ సృష్టికర్త నీకు వందనాలు. అయ్యా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, కన్నవాడు ప్రభు, మమ్మల్ని చూస్తున్న దేవుడు, అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు, అయ్యా ఇశ్రాయేలు దేవుడు, ఇదిగో తండ్రి మమ్మల్ని కాస్తున్న దేవుడు, మమ్మల్ని కాపాడుతున్న దేవుడు, మమ్మల్ని కాపాడేవాడు, కుడుగడు నిద్రపోడు అంటున్నావు ప్రభా. ఇదిగో తండ్రి నాయన ఈ రాత్రి కాల సమయంలో ప్రభా ప్రతి బిడ్డను దర్శించండి, ప్రతి బిడ్డతో మాట్లాడండి. ఏ బిడ్డ ఏ కన్నీటితో, ఏ దుఃఖంతో, బాధతో వచ్చిందో మీరు చూచుచున్న దేవుడు కనుక ఆయన జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాము. దావీదు కుమారుడా మమ్మల్ని దాటిపోవద్దు. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా అడుగుతున్నాం నాయన, ఇరిగి నలిగిన హృదయంతో అడుగుతున్నాం ప్రభా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. దావీదు కుమారుడా మమ్మల్ని దాటిపోవద్దు ప్రభా అని అడుగుదాం. హల్లెలూయ. ఇశ్రాయేలు ప్రజలకు బాధ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, కష్టం వచ్చింది, నేనున్నానని వెండి తట్టి మరి మోసేని నడిపించిన దేవుడు. మనకు కూడా ఎన్నో సమస్యలు రావచ్చు, ఎన్నో బాధలు రావచ్చు, ఎర్ర సముద్రాలు మనకి ఎదురవచ్చు, కొండలు రావచ్చు, కుండలు రావచ్చు, లోయలు రావచ్చు. ఏది వచ్చినప్పటికీ ఆయన 6 నెలలు నడిపించిన దేవుడు మన దేవుడు. 6 నెలలు ఇశ్రాయేలు ప్రజలను సిగ్గుపరిచిన దేవుడు కాదు, 6 నోటి నిండా వచ్చిన దేవుడు. ఈ రాత్రి కలిసి సమయంలో అయ్యా అడుగుదాం ప్రతి ఒక్కరు. అయ్యా నా బాధ, నా పిల్లలు ఆయన చెప్పిన మాట వినట్లేదు, నా బిడ్డలను సరిగా చదవడం లేదయ్యా, నా భర్త చెప్పిన మాట వినట్లేదు, నా భార్య చెప్పిన మాట వినట్లేదు. అయ్యా ఒక్కసారి నీ సన్నిధానంలో అడుగుతూ ఉన్నాను. ఈ రాత్రి కలిసి సమయంలో నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకో, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలని అడుగుతానమ్మా. అయ్యా ఏ కన్నీటితో, ఏ బాధ ప్రతి ఒక్కరిని కృంగదీస్తుంది. ఎంతో అనారోగ్యానికి గురైపోయి ఉన్నారు. ఈ వాతావరణంలో ఎంతో మంది ఎంతో అనారోగ్యానికి గురైపోయి ఉన్నారు. ప్రతి ఒక్కరు
మర్చి అయ్యా మంచి ఆరోగ్యం ఇచ్చావయ్యా. నీకు వేల కొలది స్తోత్రాలు బాబు, కోట్ల కొలది స్తోత్రాలు నాయన. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలం ప్రభా. క్షేమంగా ఉంచావు అయ్యా. మనిషి యొక్క ఆయుస్సు గడ్డి పువ్వులాగా అంటున్నావు, నీటి బుడగలాంటిది అంటున్నావు ప్రభా. అయ్యా మాకు ఈ ఆయుస్సునిచ్చావు అయ్యా. నిన్ను స్తుతించుకోవడానికి, నిన్ను గణపరచడానికి, నిన్ను స్తుతించుకోవడానికి ఈ సమయం ఇచ్చావు బాబు. నీకు స్తోత్రాలు స్తోత్రాలు. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలను ప్రభా. ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చగలనయ్యా. ఏమిచ్చి నీ రుణాన్ని నేను తీర్చలేను. ఇదిగో ప్రభా రెండు చేతులు పైకెత్తిన ఆయన నిన్ను ఆరాధిస్తున్నాను, నిన్ను గణపరుస్తున్నానయ్యా. నీ నామాన్ని హెచ్చిస్తున్నాను ప్రభా. అయ్యా ఈ రాత్రికాల సమయంలో ప్రభా మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. మీ చల్లని చూపు మాకు కావాలి, మీ దయ మాకు కావాలి, మీ కనికరము మాకు కావాలి, మీ జాలి మాకు కావాలయ్యా. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు అయ్యా. అయ్యా నీకు వందనాలు. ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చలేము ప్రభా. ఇదిగో తండ్రి నాయన ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఇది నలిగిన హృదయంతో మేము అడుగుతూ ఉన్నాం ప్రభా. హల్లెలూయా హల్లెలూయా. ఎన్ని బాధలు నాకు ఇబ్బందులై కష్టమొచ్చినా నిష్ఠురమైనను. అడిగినమ్మా ప్రతి ఒక్కరు ఎన్ని బాధలు నాను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా ప్రియ సహోదరుడా, నువ్వు ఆస్తులుండి నువ్వు గర్వమిగుతున్నావేమో, ధనముందని విర్రమిగుతున్నావేమో. ఏమీ లేనప్పటికీ కూడా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను కనపరుస్తాడు. రాత్రి కాస్తాను ఏ బాధతో ఏ కన్నిటితో ఎదుర్కొంటూ వచ్చావు ఆయన పాదాలను నడుస్తాడు. పోయినా అనాథగా
యేసయ్యా నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయం సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు గట్టి పువ్వులు కూడా ఎంతో వికసిస్తూ ఉన్నాయి. మన అందమైన జీవితాలు కూడా గట్టి పువ్వులతో పోలుస్తున్నాడు దేవుడు, వీటి బుడగతో పోలుస్తున్నాడు. ఇంతలో కనపడే ఎంతలో మాయమైపోయే మన జీవితాన్ని ఎంతో మధురంగా చేస్తున్న దేవాసి దేవుడికి రాత్రికాల సమయంలో అవును నీకు ఇలాలో ఏదియో లేదు అసాధ్యమో నీకు కృపలో నాకేదియో కాదిల సమానమో నీకు ఇలాలో ఏదియో లేదు అసాధ్యమో నీకు కృపలో నాకేదియో కాదిల సమానమో నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. అవును, ఈ లోకంలో ఎన్నో బాధలు ఎన్నో శ్రమలు వచ్చినప్పటికీ యోగుడు చూడు, యోగుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, అన్ని కోల్పోయినప్పటికీ రెండంత ఆశీర్వాదం ఇచ్చిన దేవాతి దేవుడు మన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన బాధలలో ఇబ్బందులలో ఇరుకులలో నేనున్నాను కుమారుడా నేనున్నాను కుమార్తెని వెన్ను తట్టగలిగిన దేవుడు. ఎన్ని బాధలున్నా సరే ఆయన సన్నిధానం అడిగి పొందుకునేద్దాం. ఎన్ని బాధలు ప్రతి ఒక్కరు ఏ బంధులైనా ఎంత కష్టమో వచ్చినా నీవేనా కాదు అయ్యా నీవేమో దర్శించే దేవుడు. ఎన్ని బాధలు ఒకసారి ఏ బంధులైనా ఎంత కష్టమో వచ్చినా నీ దూరమై ఒకసారి ఎన్ని బాధలు నాలో ఏ బంధులైనా ఎంత కష్టమో వచ్చినా అయ్యా నీవు నా కొత్తగా ఏ భయం లేదు ఏ చింత లేదు నడుస్తావు. నీ మాట చాలయ్యా యేసు, నీ చూపు చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా
నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఎన్ని బాధలో నాన్నో, ఏ బంధులైనా ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. అవును ప్రభా, నీ మాటే మమ్మల్ని బ్రతికించేది, నీ చూపే మమ్మల్ని ప్రభా బ్రతికించేది. అయ్యా నువ్వు తోడుంటే చాలు ప్రభా, దేనినైనా మేము జయించగలుగుతాం ప్రభా. అయ్యా నీ మాటలో శక్తి ఉంది, నీ మాటలో బలం ఉంది. అయ్యా నువ్వు మాట సెలవిస్తే నాయన చనిపోయిన వారి సైతం లేపబడతారు ప్రభా. నీ మాటలో అంత శక్తి ఉంది ప్రభా. అయ్యా శక్తిని మేము నాయన పొందుకోవాలి, ఆ శక్తిని ప్రభా మేము అనుభవించాలి తండ్రి. అయ్యా నీవు తప్ప ఈ లోకంలో మాకు ఎవ్వరు లేరు ప్రభా, ఎవ్వరు లేరు ప్రభా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. అవును ప్రభా, మీరు మాట్లాడితే ప్రభా మేము కొంత కాలం బ్రతుకుతాం ప్రభా, కొంతకాలం మేము బ్రతుకుతాం ప్రభా. అయ్యా మీ చూపే మాకు, మీ దయే మమ్మల్ని బతికిస్తుంది ప్రభా. అయ్యా మేము వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మా మార్గాల్లో మీరు తోడుగా ఉంటున్నారు. మా బాధలలో, ఇబ్బందులలో, ఇరుకులలో అయ్యా నేనున్నాను కుమారుడని మా వెన్ను తట్టి మమ్మల్ని బలపరిచే దేవుడు. అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా ఏదో ఒట్టిగా వచ్చాము, ఒట్టిగా వెళ్ళిపోవటం కాదు ప్రభా. ఏదో ఒకటి మేము పొందుకుని వెళ్ళాలి ప్రభా. నీ వాక్కుని మేము పట్టుకుని వెళ్ళాలి ప్రభా. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది నాయన. నీ వాక్యంలో శక్తి ఉంది, నీ మాటలో శక్తి ఉంది ప్రభా. మీ మాటలు మేము తీసుకుని వెళ్ళాలి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి నాయన ఈ రాత్రి కాల సమయంలో ఎంతో మంది బిడ్డలు నాయన అనారోగ్యంగా ఉన్నప్పటికీ నీ మందిరం అంటే ఆసక్తితో వచ్చారు. ఏ బిడ్డ నాయన అనారోగ్య స్థితిలో ఉన్నాడు, ఏ బాధలో ఉన్నాడు ప్రభా, మీరు చూస్తున్న దేవుడు ప్రభా. అయ్యా ముట్టండి, స్వస్థపరచండి నాయన, స్వస్థపరిచే యెహోవా నేనంటున్నావు ప్రభా. బలపరచండి నాయన, బలహీన సమయంలో బలపరిచే దేవుడు. ఎప్పుడైతే బలహీనలో నేను అప్పుడే బలవంతుడు అంటున్నావు ప్రభా. ఇదిగో తండ్రి రాత్రి కాల సమయంలో ప్రభా ఎంతో మంది బిడ్డలైన హృదయాలను మీకు అర్పించారు. అయ్యా నీ దేవుడు సేవకుడు దీనదాసుడు నిలబడుతున్నాడు. ఆయనతో సూటిగా మాతో మాట్లాడండి ప్రభా. మమ్మల్ని బలపరచండి, మాతో మా అందరితో మాట్లాడండి ప్రభా. అయ్యా నీరు కట్టండి, ఫలింపచేయండి, నూరంతలుగా ఫలించే కృపద ఇచ్చేయమని. అయ్యా ఇంకా ఎంతమంది బిడ్డలు అయితే రాలేకపోయారు, లైవ్ లో చూస్తున్నారు, వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఎక్కడెక్కడ ఉండి వారు స్థలాలు ఆరాధిస్తున్నారు, వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. అయ్యా మరొకసారి ప్రభు మేమందరము కలుసుకొని ఇంకా ఘనంగా స్తుతించే కృప మా అందరికీ దయచేయమని త్వరలో రాన యేసుక్రీస్తు నామములో మిక్కిలి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. గట్టిగా చెప్పండి, హల్లెలూయా.